2 acres farmland for sale next to the water floating. ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లో కనిపించేది ఇదంతా కూడా వాటర్ ఫ్లోటింగ్. దీన్ని ఒక పెద్ద వాగు అంటారు. అండ్ నా ఇటు సైడ్ కనిపించేది ఇది 2 acres ఒక ఫామ్ ల్యాండ్. అండ్ ఈ లొకేషన్ వచ్చేసి వెంకటాపురం అనే విలేజ్ దగ్గర ఉంది. అండ్ వెంకటాపురం అంటే మనకి శంషాబాద్ నుంచి జస్ట్ ఒక 17 కిలోమీటర్స్, అండ్ మొయినాబాద్ సురంగల్ నుంచి చూసుకుంటే ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ డిస్టెన్స్లు అండ్ ఏ ప్లేస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంటుంది వీడియో ఎండింగ్లో పర్ఫెక్ట్గా చెప్తాను. అండ్ క్యాలిక్యులేషన్స్, ఏ ప్లేస్ నుంచి ఎలా వస్తుంది, ఎట్లా రూట్స్ ఎలా ఉన్నాయి, రోడ్లు ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఒకసారి క్లియర్గా చెప్తాను. అండ్ హెచ్ఎస్ ప్రాపర్టీస్ నుంచి ఇప్పటిదాకా హైదరాబాద్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నిట్లో కల్లా టాప్ నెంబర్ 1 ప్రాపర్టీ నేను ఈరోజు తీసుకొని వచ్చాను. సో ఇది నా నెంబర్ 1 టాప్ ఎలా ఉందో కంప్లీట్ వీడియో చూడండి. వీడియో చూస్తే అర్థమవుతుంది. అండ్ ఫామ్ హౌస్కి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇది. అండ్ నేను ఇంతవరకు పాస్ట్ 20 years నుంచి రియల్ ఎస్టేట్లో ఉన్నాను. అండ్ 2 years నుంచి ఈ రియల్ ఎస్టేట్, ఈ ఫామ్ ల్యాండ్స్ డీలింగ్స్లో ఉన్నాను. అండ్ నాకు తెలిసిన వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాపర్టీ ఇది. ప్రాపర్టీలో ఇది ఒక కార్నర్. ఈ కార్నర్లో ఇక్కడ ఒక గ్రౌండ్ ఫ్లోర్ వదిలిపెట్టేసి ఫస్ట్ ఫ్లోర్లో ఒక చిన్న హౌస్ లాగా, రూమ్ లాగా కట్టారు. కిందంతా ఓపెన్ స్పేస్ అండ్ వాష్రూము. అండ్ ఒకసారి పైకి వెళ్తే దీని బ్యూటీ అంతా కనిపిస్తుంది అనమాట. సో పైకి వచ్చిన తర్వాత ఇది వాటర్ ఫ్లోటింగ్. ఇది హౌస్ అంతా కూడా ఫుల్లీ వెంటిలేటెడ్, ఆల్ సైడ్స్ విండోస్ ఉంటుంది. అండ్ చుట్టూ అంతా కూడా తోటలు, పంటలు, బ్యూటిఫుల్ లొకేషన్. అండ్ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా ఫామ్ హౌసెస్ అన్నమాట. మన ప్రాపర్టీలో నుంచి వాటర్ దగ్గర వెళ్ళడానికి ఇంకొక సపరేటు స్టెప్స్ కూడా వేసి చేసుకున్నారు. ఇక్కడ ఒక గేట్ ఉంటుంది, అవుట్ సైడ్ గేటు. అండ్ గేట్ నుంచి ఇక్కడ ఒక స్టెప్ సైడ్ ఉన్నాయి. ఈ రూట్లో మనము డైరెక్ట్గా మన ప్రాపర్టీ నుంచి ఈ వాటర్ దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట. మనకి ఎంటైర్ ప్రాపర్టీలో 2 బోర్వెల్స్ ఉన్నాయి. ప్లెంటీ ఆఫ్ వాటర్ ఉన్నాయి అందులో. ఇది వాటర్ ఫ్లోటింగ్. ఇది చాలా పెద్ద వాటర్ ఫ్లోటింగ్. అండ్ ప్రాపర్టీకి ఆనుకొనే ఉంటుంది. అండ్ మన ప్రాపర్టీ ఇదంతా కూడా 2 acres ప్రాపర్టీ. చాలా బ్యూటిఫుల్గా తయారు చేశారు. అండ్ దీంట్లో ఇంకొకటి ఏంటంటే, మన ప్రాపర్టీ దాటిన తర్వాత ఇంకో రైట్ సైడ్ ఒక 3 ఫామ్ హౌసెస్ ఉన్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్ చాలా పెద్దవి ఇంకొక 2 ఫామ్ హౌసెస్ ఉన్నాయి. మన ప్రాపర్టీ మొత్తం కూడా చాలా సేఫ్గా ఉండటం కోసం ఇదంతా కూడా వాల్ అంతా కూడా రిట్రైన్ వాల్ వేశారు. కంప్లీట్ కింద నుంచి ఫౌండేషన్తో సహా ఎంటైర్ ప్రాపర్టీ అంతా కూడా ఈ సిమెంట్ అండ్ కాంక్రీట్ రిట్రైన్ వాల్ అయితే వేసారనమాట. ఆల్ సైడ్స్ మనకి చూస్తే ఇటు ఫ్రంట్ సైడు, అటు బ్యాక్ సైడు, ఆ తర్వాత ఇటు ఏదైతే వాటర్ సైడ్ ఉందో ఈ వాటర్ సైడ్ ఇదంతా కూడా ఫుల్ రిట్రైన్ వాల్ అనమాట. చాలా పకడ్బందీగా వేశారు. అంటే ఈ రిట్రైన్ వాల్ వేయటానికే చాలా ఖర్చు వస్తుంది. ఎందుకంటే ఈ ప్రాపర్టీ ఎలా ఉంది, కంపల్సరీ రిట్రైన్ వాల్ వేసుకొనే చేసుకోవాలన్నమాట ఇది. హే గాయస్, దిస్ ఇస్ సునీల్ సక్సేనా. వెల్కమ్ టు హెచ్ఎస్ ప్రాపర్టీస్. సో ప్రజెంట్ నేను ఉన్న లొకేషన్ వచ్చేసి వెంకటాపురం. సో వెంకటాపురంలో ఒక 2 acres ప్రాపర్టీ ఇప్పుడు నేను తీసుకొని వచ్చాను. సో ఈ 2 acres ప్రాపర్టీ ఈ విధంగా ఉంది. అండ్ దీంట్లో ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఎలా ఉందనేది కొద్దిగా దగ్గరికి వెళ్ళి క్లియర్గా చూద్దాము. ఫస్ట్ నేను ఈ పైనుంచి స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ మనకి ఈ వాటర్ ఫ్లోటింగ్ ఉందన్నమాట. సో ఇదంతా కూడా ఒక పెద్దవాగు అంటారు. ఈ వాటర్ ఫ్లోటింగ్కి ఆనుకొని మనకి ఇక్కడ ఒక సపరేట్ రూమ్ వేసామన్నమాట. సో ఈ రూమ్ దగ్గర నుంచి ఇప్పుడు నేను వీడియో స్టార్ట్ చేశాను. ఇది రూమ్. ఇది సో ఒక్కసారి ఫస్ట్ నేను రూమ్ లోపలికి వెళ్తాను. రూమ్ లోపలికి వెళ్ళిన తర్వాత రూమ్ ఎలా ఉంది, ఆ తర్వాత అవుట్ సైడ్ మనము ఇది అంతా ఎలా చేసామనేది చూపిస్తాను. అండ్ ఫస్ట్ లోపలికి వెళ్తే ఇది ఒక చిన్న ఆఫీస్ రూమ్ లాంటిది అనమాట, లేదంటే గెస్ట్ హౌస్ అనుకోవచ్చు, లేదంటే మనం దీన్ని ఒక వ్యూ పాయింట్ లాగా యూస్ చేసుకోవచ్చు, పార్టీ ప్లేస్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనకి ఈ విండోలోంచి చూస్తే ఆపోజిట్లో కనిపిస్తున్నది ఇది వాటర్ ఫ్లోటింగ్ అనమాట, పెద్దవాగు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి రూమ్లో ఏం చేశారంటే, ఎంటైర్ రూమ్ అంతా కూడా ఫుల్గా వ్యూస్ వచ్చేలాగా, ఆల్ సైడ్స్ వ్యూ వచ్చేలాగా పెట్టేసి ఇక్కడ ఒక ఏసీ ఫిట్ చేసి అండ్ ఫ్యాన్ కూడా ఉంది. ఇది
360 degrees వ్యూ అన్నమాట. సో ఇక్కడ నుంచి మనం ఒక సైడు వాటర్ ఫ్లోటింగ్ చూడొచ్చు, అండ్ ఇటు సైడ్ ఆపోజిట్ లో మన ప్రాపర్టీ ఎంటైర్ 2 acres ప్రాపర్టీ ఈ విండోలో నుంచి చూడొచ్చు అనమాట. ఇది మన విండోలో నుంచి చూస్తున్న వ్యూ ఇది. సో సో లోపలికి వెళ్ళిన తర్వాత మనకి నేను ఇండివిజువల్గా ఈ 2 acresలో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను, అండ్ మనతో పాటు పక్కన ఎన్ని ఫామ్ హౌసెస్ ఉన్నాయో అవి కూడా నేను చూపిస్తాను. సో ఇట్లా ఆల్ సైడ్స్ మనకి విండోస్ ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మనము కిందకి వెళ్ళాము. కిందకి వెళ్ళిన తర్వాత ఈ ఏరియా ఎలా ఉందనేది ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో దీనికి సపరేట్ ఇక్కడ ఒక సిట్అవుట్, ఇక్కడ అంతా కూడా మంచి సిట్అవుట్, ఇక్కడ కూడా ఒక సిట్అవుట్. అసలు ఇక్కడ ఈవినింగ్ టైంలో ఇక్కడ కూర్చొని టీ కాఫీ కానీ లేదంటే ఒక చిన్న పార్టీ కానీ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అంటే ఈ వాగు మనకి పక్క నుంచి పోవడమే కాకుండా ఇక్కడ నుంచి చూస్తే చాలా దూరం వరకు వ్యూ ఉంటుంది, ఆ లాస్ట్ వరకు వ్యూ ఉంటుంది. అండ్ ఇటు సైడ్ కూడా ఫుల్ వ్యూ ఉంది. ఇక్కడ ఒక చిన్న చెట్టు అడ్డం వచ్చింది, అండ్ పక్క నుంచి చూస్తే ఫుల్ వ్యూ ఉంది అనమాట. అండ్ ఇక్కడ నుంచి మనము కిందకి వెళ్దాము. మేము ఇప్పుడు యాక్చువల్గా దీన్ని ఏం చేశారంటే కొద్దిగా ఇట్లా ఎలివేట్ చేసి కట్టారనమాట. సో ఎలివేట్ అంటే ఫస్ట్ ఒక ఫ్లోర్కి పైకి లేపి ఈ రూమ్ లాగా చేశారు. ఇప్పుడు కిందకి వెళ్దాము. కిందకి వెళ్ళి కంటిన్యూషన్లో 2 acres ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. సో ఇక్కడ కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ అంతా కూడా సిట్అవుట్ ఏరియా. సో ఈ సిట్అవుట్ ఏరియా నుంచి ఇక్కడ నుంచి చూస్తే చాలా పెద్దది, అంటే పైన రూమ్ ఎంత ఉందో అంత పెద్ద సిట్అవుట్ ఏరియా. అండ్ దీంట్లో కూడా ఇక్కడ ఒక చిన్న పార్టీ ప్లేస్ లాగా ఉంది. అండ్ దీంతో పాటు ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంది. ఈ వాష్రూమ్ కూడా చాలా బిగ్ సైజ్ వాష్రూమ్. ఇది వాష్రూమ్ విత్ ఫుల్లీ లోడెడ్ ఉంది. అండ్ ఇక్కడ ఒక వాష్ ఏరియా కూడా ఉంది. అండ్ ఇక్కడ నుంచి చూస్తే కూడా మనకి ఈ పెద్దవాగు అనేది పక్కనే ఫ్లోట్ అవుతూ ఉందన్నమాట. అఫ్ కోర్స్ అది చాలా కింద ఉంది, మనం చాలా పైన ఉన్నాం. ఇదంతా కూడా సెక్యూర్గా ఉంది. అండ్ ఇదేంటంటే ఒక నదిలో నుంచి వస్తున్నది కాదు కాబట్టి ఫ్లడ్స్ అట్లాంటివి ఏం రావన్నమాట. ఇప్పుడు పాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కంటిన్యూ వర్షాలు పడుతున్నాయి కాబట్టి మనకి ఇక్కడ వాటర్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అదర్వైజ్ వాటర్ అయితే కంటిన్యూగా ఎప్పటికీ ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో ఇప్పుడు మనం ఒక కార్నర్లో ఉన్నాం ఇక్కడ. సో ఈ కార్నర్ నుంచి ఇప్పుడు లోపలికి వెళ్దాం, ప్రాపర్టీ లోపలికి వెళ్దాము. అండ్ ప్రాపర్టీ అంతా కూడా చాలా వెల్ డెవలప్ చేసిన ప్రాపర్టీ. ఇదేంటంటే టోటల్గా ఒక 12 acres కంప్లీట్గా డెవలప్ చేసి అందులో ఒక 2 acres వీళ్ళ పర్సనల్ కోసం ఉంచుకున్నారు. బట్ ఇప్పుడు దీన్ని సేల్కి పెట్టారు. మిగతా 12 acres అంతా కూడా సేల్ అయిపోయినాయి అనమాట. సో ఇప్పుడు నేను వస్తున్న వాక్ చేస్తున్న ఈ ప్లేసు ఇటు సైడ్ అంతా కూడా ఇది ఒక మామిడి తోట పెట్టారు. మామిడి తోట పెట్టి ఇటు సైడ్ అంతా కూడా ల్యాండ్స్కేపింగ్, బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్. ఇటు సైడ్ అంతా చాలా పెద్ద ల్యాండ్స్కేపింగ్. అండ్ అక్కడ ఒక చిన్న రూమ్ ఉంది మళ్ళీ. సో ఆ రూమ్ దగ్గరికి కూడా వెళ్ళేసి వద్దాము. సో ఈ ల్యాండ్స్కేపింగ్ ఈ విధంగా ఉంది, చాలా పెద్ద ల్యాండ్స్కేపింగ్. ఎంత పెద్ద ల్యాండ్స్కేపింగ్ అంటే ఇక్కడ ఒక ఫంక్షన్ కానీ లేదంటే ఒక మ్యారేజ్ కానీ కంప్లీట్గా చేయొచ్చు. ఇది చాలా పెద్దది. అండ్ ఈ కార్నర్ కూడా మనకి ఇక్కడ ఏదైతే వాల్ కనిపిస్తుందో ఈ వాల్కి మళ్ళీ కొద్ది గ్యాప్ ఉంటుంది. గ్యాప్ తర్వాత మళ్ళీ ఇంతకుముందు మనం చూసిన పెద్ద వాగు ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ ఒక షెడ్ ఉంది. అండ్ ఈ షెడ్లో కూడా మనం ఏదైనా ఇంకా ఫ్యూచర్లో ఇంకేదైనా చేయడానికి ఆలోచించవచ్చు. అండ్ అక్కడ ఒక రూమ్ ఉంది, ఆ రూమ్ దగ్గరికి కూడా వెళ్దాము. అండ్ ఈ షెడ్ తర్వాత ఇక్కడ కంటిన్యూషన్లో చూస్తే కిడ్స్ ప్లే ఏరియా ఉంది ఇక్కడ. సో దీన్ని సపరేట్ చేశారు కిడ్స్ ప్లే ఏరియాని. ఇదంతా కిడ్స్ ప్లే ఏరియా. అండ్ దీంట్లో కూడా అన్నీ డిఫరెంట్ ఉయ్యాల, స్వింగ్, సీసా అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక క్రికెట్ నెట్స్ ఉన్నాయి ఈ కార్నర్లో, చాలా పెద్దది ఇది కూడా క్రికెట్ నెట్స్. అండ్ క్రికెట్ నెట్స్ తర్వాత నేను ఇంతకుముందు చూపించినట్లు నా లెఫ్ట్ సైడ్ అంతా కూడా గ్రీనరీ వస్తుంది, అదంతా కూడా ల్యాండ్స్కేపింగ్. అండ్ ఇక్కడంతా కూడా ఓపెన్ ప్లేస్ వస్తుంది. సో ఇక్కడ ఈ ఓపెన్ ప్లేస్లో ఏంటంటే మనకి ఇక్కడ ఒక ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు, ఒక మంచి బంగ్లా కట్టుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైము మన బంగ్లాతో పాటు స్విమ్మింగ్ పూల్ కట్టుకోవచ్చు. చాలా స్పేషియస్గా దాదాపుగా ఒక 1 acre ఏరియా అంతా ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది. సో ఫర్దర్ డెవలప్మెంట్స్కి. అండ్ దాంతోపాటు ఎంట్రన్స్ గేట్ పక్కన ఒక క్వార్టర్స్ ఉన్నాయి. సో క్వార్టర్స్ కూడా ఏంటంటే 3 different రూమ్స్ ఉన్నాయి అనమాట. ఒకటి మనకి గార్డెనర్కి, ఇంకొకటి వాచ్మెన్కి, అండ్ మూడోది డ్రైవర్కి. సో అట్లా సపరేట్గా ఉంది. అండ్ దాని మెయిన్ గేట్ నుంచి లోపలంతా కూడా సీసీ రోడ్డు, ఇప్పుడు మన కారు కనిపిస్తున్న అంతా కూడా సీసీ రోడ్డు. అండ్ లాస్ట్లో కూడా ఇంకొక గోశాల ఉంది. సో ఇవన్నీ కూడా ఒక మంచి
డ్రోన్ ఫ్లై చేసి మన ప్రాపర్టీ ఎలా ఉంది, అట్ ద సేమ్ టైం మన నేబర్స్ ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయో కంప్లీట్ డీటెయిల్స్ చూసుకొని వీడియోని కంటిన్యూ చేద్దాం. అండ్ ఇప్పుడు ఒక రూమ్ ఉంది, ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ కూడా చాలా బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి ఒక చిన్న ఆఫీస్ రూమ్ అనమాట. సో మనకేంటంటే దీన్ని ఫ్యూచర్లో ఎప్పుడైనా మనము ఇక్కడ ఒక రిసార్ట్ కట్టుకున్నామంటే ఆ రిసార్ట్కి ఆఫీస్ రూమ్ లాగా ఉంటుంది, లేదంటే మనం ఇక్కడ ఒక ఫామ్ హౌస్ కట్టుకున్నా మనం డైలీ రెంట్స్ లాగా అట్లా ఇవ్వాలనుకున్న ఆఫీస్ రూమ్ లాగా ఉంటుంది. ఇవన్నీ కాకపోయినా కూడా మనం పర్సనల్గా యూస్ చేసుకున్నా కూడా మనకి ఇక్కడ ఒక సపరేట్ గ్లాస్ రూమ్ లాగా ఉందన్నమాట. సో ఇది మన ఈ పర్టికులర్ రూమ్లో నుంచి అవుట్ సైడ్ చూస్తే ఈ విధంగా ఉంది. ఇదంతా కూడా మన ప్రాపర్టీ. సో ఇది రూమ్, ఇది కూడా చాలా పెద్ద సైజ్ రూము. నెక్స్ట్ ఇది కూడా విత్ వాల్ సీలింగ్ అండ్ ఏసీ, లైటింగ్ అంత బ్యూటిఫుల్ ఉంది. ఒకసారి గోశాలకు కూడా వెళ్ళేసి గోశాల కూడా చూసేసి వద్దాం. ఇక్కడ ఒక మంచి లవ్ సింబల్ ఒకటి పెట్టారు. ఈవినింగ్ దీనికి లైట్స్ పెడితే చాలా బ్యూటిఫుల్ వస్తుంది. అండ్ దీని తర్వాత ఈ ఓపెన్ గార్డెన్ తర్వాత మనకి బ్యాక్ సైడ్ ఇదంతా కూడా ఈ మామిడి తోట అంతా కూడా డ్రిప్ సిస్టమ్ పెట్టారు. ఈ మామిడి తోటతో పాటు ఇంకా కొంత అరటి తోట, ఇంకా కొన్ని డిఫరెంట్ చెట్లు ఉన్నాయి. అండ్ క్రోటన్స్ అయితే బ్యూటిఫుల్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆల్రెడీ మంచి గ్రోత్ అయిపోయి ఉన్నాయి అన్నమాట. చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి దాన్ని గ్రోతింగ్ అవన్నీ చూస్తూ ఉంటే. అండ్ ఇక్కడ ఈ కార్నర్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి గోశాల కూడా పెట్టారు. సో ఒకసారి మనము ఈ గోశాల దగ్గరకు కూడా వెళ్ళేసిద్దాం. అంటే ప్రస్తుతానికైతే ఇంకా గోవులు ఏం లేవు, బట్ అంతా కూడా రెడీ చేసి పెట్టారనమాట. అండ్ ఇప్పుడు మనము లాస్ట్లో గోశాల దగ్గరకు వచ్చాం. ఇది గోశాల ఇది. అండ్ ఈ గోశాల ఎట్లా ఉంటుందంటే మనకి ఆపోజిట్లో కనిపిస్తున్నది గేట్ ఇది. సో ఇదంతా కూడా ఒక 40 feet రోడ్, ఇది ఇంటర్నల్ రోడ్. ఇది అంటే మన ప్రాపర్టీ లోపలికి వచ్చిన తర్వాత ఉన్న రోడ్ అనమాట. సో ఈ రోడ్లో మనకి ఇక్కడ నుంచి మెయిన్ గేట్ దాకా చూసుకుంటే దాదాపుగా ఒక 20 నుంచి 30 కార్స్ ఈజీగా పట్టే అంత చాలా పెద్ద రోడ్డు ఉందన్నమాట. సో నేను ఒకసారి ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ రోడ్డు ఎలా ఉంది అండ్ ఈ క్వార్టర్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఎలా ఉన్నాయి అనేది ఒక మంచి డ్రోన్ వ్యూ తీసి ఒక ఏరియల్ వ్యూ నుంచి చుట్టుపక్కల సరౌండింగ్స్ అండ్ దీని పక్కన ఉన్న ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయో ఒకసారి డ్రోన్ వ్యూలో చూద్దాం. ఇప్పుడు నేను ప్రాపర్టీలో ఒక మిడిల్ పాయింట్లో ఉన్నాను. సో యాక్చువల్గా ఈరోజు డేట్ వచ్చేసి July 29th ఈరోజు. సో July 29th అండ్ ఈరోజు నిన్నటిదాకా ఫుల్ రైన్స్, వర్షాలు, చాలా హై విండ్ వస్తుంది. ఎంత హై విండ్ వస్తుందో నేను ఒకసారి క్లియర్గా చూపిస్తాను. మనకి అర్థమవుతుంది, అంటే మనకి ఇక్కడ ఉన్న వాతావరణం కూడా అలా ఉందన్నమాట. సో ఇప్పుడు ఎదురుగా చూస్తే మనకి ఈ చెట్లు చూస్తే అర్థమవుతుంది చాలా హై విండ్ వస్తుంది అనమాట. సో ఈ విండ్ ఎందుకు చూపిస్తున్నానంటే నేను ఎక్కువ హైట్ తీసుకొను, నార్మల్ హైట్ నుంచే చేస్తానని చెప్పడానికి చూపిస్తున్నాను. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫస్ట్ ప్రాపర్టీ నుంచి ఒక సర్టన్ ప్లేస్కి వెళ్ళి మిడిల్లో నుంచి ఒక హైట్లో నుంచి చూపిస్తాను. ఎంటైర్ 2 acres ఎంత బ్యూటిఫుల్గా ఉందనేది దీంట్లో మనకి క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. సో ఇది మన ప్రాపర్టీ. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకొక ఎడ్జ్కి వెళ్ళిపోయాను అండ్ ఇంకొంచెము బ్యాక్కి వెళ్ళి కరెక్ట్గా మన ప్రాపర్టీ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తాను. ఇది ఇంతకుముందు చెప్పిన ఎంటీ స్పేస్ ఇప్పుడు చూపిస్తున్నది. అండ్ ఇంకొంచెం బ్యాక్కి వెళ్తే ఇక్కడ కనిపిస్తున్నది ఇది కాంపౌండ్ వాల్ ఇది. సో ఇప్పుడు కాంపౌండ్ వాల్ కాబట్టి నేను ఇక్కడ నుంచి కొంచెం హైట్ తీసుకొని ఎగ్జాక్ట్లీ మన ప్రాపర్టీ ఎలా ఉందనేది చూపిస్తాను అనమాట. సో ఇది మన ప్రాపర్టీ షేప్ ఇలా వస్తుంది. హైట్ తీసుకోవద్దు అనుకున్నా కానీ ప్రాపర్టీ అంతా చూపించాలి అంటే డెఫినెట్గా హైట్ తీసుకోవాల్సి వచ్చింది. ఇది టోటల్ ప్రాపర్టీ. ఇది ఒక కార్నర్లో మనకి చూస్తే, అంటే ఇప్పుడు వీడియోలో ఎట్లా అంటే రైట్ సైడ్ చూస్తేనేమో మనకి ఒక స్ట్రాంగ్ విండ్ వార్నింగ్ అయితే వచ్చింది నాకు. రైట్ సైడ్ చూస్తే మనకి వాటర్ ఫ్లోటింగ్ కనిపిస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్ కాంపౌండ్ వాళ్ళు, స్ట్రైట్ కాంపౌండ్ వాళ్ళు, అండ్ ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు. ఇది టోటల్
మన ప్రాపర్టీ అంటే మన కాంపౌండ్ వాళ్ళకి బ్యాక్ సైడ్ మళ్ళీ ఇంకొక రోడ్ లాగా కనిపిస్తుంది, అది నేబర్స్ ప్రాపర్టీ. అది ఇప్పుడు నేను కరెక్ట్గా మన ప్రాపర్టీకి ఎండ్ చేసి చూపిస్తాను. రైట్ డౌన్లో కింద ఉన్నది మన ప్రాపర్టీ ఎండ్. ఇది ఒకసారి నేను జూమ్ అవుట్ చేస్తే ఇంకొంచెము క్లియర్గా కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. సో సో ఇప్పుడు ఎంటైర్ ప్రాపర్టీ అంతా కూడా కనిపిస్తుంది. చాలా విండ్ రావటంతో ఇది ఎక్కువ మూమెంట్ తీసుకోవట్లేదు. అండ్ ఇది టోటల్ ప్రాపర్టీ ఇది. అండ్ దీంతో పాటు ఇంకొంచెం నేను కిందకి తీసుకొని, కొద్దిగా విండ్ ఎక్కువ వస్తుంది కాబట్టి కిందకి తీసుకొని ఇక్కడ నుంచి మన నేబర్స్ ప్రాపర్టీస్ అవన్నీ ఎలా ఉన్నాయి అనేది క్లియర్గా చూపిస్తాను. అండ్ ఇప్పుడు మన ప్రాపర్టీని దాటి బ్యాక్ సైడ్కి వెళ్తున్నాము. చాలా విండ్ వస్తుంది, ఎక్కువ బ్యాక్ వెళ్ళట్లేదు. ఇది నేను ఏం చేస్తానంటే ఇదే ప్లేస్లో ఉండి కొద్దిగా రైట్ ఇప్పుడు కొంచెం విండ్ ఫ్లో తగ్గింది కాబట్టి కొంచెం వెనక్కి వెళ్ళచ్చు. ఇది నేబర్స్ ప్రాపర్టీ, ఇప్పుడు కనిపిస్తున్నదంతా కూడా నేబర్స్ ప్రాపర్టీ. ఇట్లాంటి ప్రాపర్టీస్ ఇక్కడ చాలా ఉన్నాయి. నేను ఒకసారి దీన్ని రొటేట్ చేసి చూపిస్తాను. వీళ్ళ ఫామ్ హౌస్ ఇది. అండ్ ఇట్ సైడ్ చూస్తే మనకి ఇక్కడ ఒక ఆపోజిట్లో కూడా మళ్ళీ ఇంకొక 1 2 3 ఇవి 1 2 3 ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ అయిన ప్రాపర్టీస్ ఉన్నాయి. మన ఫ్రంట్ ఉన్న రోడ్డే ఇదంతా కూడా. ఇవన్నీ కూడా ఇంకా అప్కమింగ్ ప్రాపర్టీస్ వచ్చే ఉన్నాయి. అండ్ ఇక్కడ మళ్ళీ లాస్ట్లో కూడా ఇంకొక ప్రాపర్టీ ఉంది. సో టోటల్గా ఇక్కడ మనకి బాక్స్ ఎక్కడైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్రాపర్టీస్. బట్ ఇవన్నీ ఏవి కూడా 2 acres లేవు, లెస్ దెన్ 2 acres. కొన్ని 1 acre ఉన్నాయి, కొన్ని 1/2 acre ఉన్నాయి. అట్లా ఇవన్నీ కూడా ఈ 12 acres అంతా కూడా సోల్డ్ అవుట్ అయిపోగా లాస్ట్లో ఉన్న ఈ ప్రాపర్టీ ఇది. ఇప్పుడు లాస్ట్లో ఉన్న ప్రాపర్టీ మనది ప్రాపర్టీ అనమాట. సో మన ప్రాపర్టీ ఇప్పుడు సేల్కి పెట్టారు. ఇప్పటిదాకా అయితే ఇది సేల్కి లేదు, యాక్చువల్గా ఇప్పుడే సేల్కి పెట్టారు. ఇప్పుడు మళ్ళీ నేను మన ప్రాపర్టీలోకి వచ్చి కొంచెము డౌన్లోకి తీసుకుంటున్నాను. సో ఇది ఇప్పుడు కరెక్ట్గా మన ప్రాపర్టీలోనే ఉన్నాను. అండ్ ఇక్కడ కూడా ఒకసారి నేను 360 degrees వ్యూ చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి క్రికెట్ నెట్స్ ఇది. అండ్ క్రికెట్ నెట్స్ పక్కన ఇంకొక షెడ్ లాగా ఉంది. సో ఆ షెడ్ని మనము ఏదైనా రిక్రియేషన్ కానీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఏ ప్లేస్లో నుంచి చూసినా కూడా మన ప్రాపర్టీ పక్కన ఈ వాటర్ ఫ్లోటింగ్ ఉంటుంది అనమాట. సో ఈ వాటర్ ఫ్లోటింగ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ క్రికెట్ నెట్ కార్నర్లో అయినా కానీ లేకపోతే మిడిల్లో ఉన్న ప్లేస్లో అయినా కూడా మనము ఇంకొక హౌస్ కట్టుకోవచ్చు, ఒక ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు. దాంతోపాటు ఒక మంచి స్విమ్మింగ్ పూల్ కూడా కట్టుకోవచ్చు. ఎందుకంటే స్పేస్ అయితే చాలా ఉంది. నేను ఒకసారి స్పేస్ ఎంత ఉందనేది డైమెన్షన్స్ అవన్నీ కూడా నేను క్లియర్గా చూపిస్తాను. ఒకసారి మీరు నాకు కాల్ చేసినప్పుడు నేను మీకు దీని డైమెన్షన్ కాపీ కూడా ఇస్తాను. సో ఇప్పుడు నేను ఇక్కడ చాలా లాంగ్లో నిలబడి ఉన్నాను. అండ్ ఇక్కడ అంతా ఓపెన్ ప్లేస్ కనిపిస్తుంది. ఇదంతా కూడా మనకి పార్ట్ ఆఫ్ ఓపెన్ ప్లేస్. సో ఈ పార్ట్ ఆఫ్ ఓపెన్ ప్లేస్లో ఏంటంటే మనకి ఒక మంచి ఫామ్ హౌస్ కట్టుకోవడానికి సూటబుల్గా ఉందన్నమాట. సో ఒకసారి నేను మళ్ళీ పక్కకెళ్ళి రోడ్డు పై నుంచి క్లియర్గా చూపిస్తాను. సో ఇప్పుడు మనం కార్ పెట్టిన ప్లేస్ దగ్గరికి వచ్చాను. సో ఇక్కడ కూడా మళ్ళీ నేను క్లియర్గా చూపిస్తాను. సో ఈ కార్ పెట్టిన దగ్గర నుంచి లాస్ట్ దాకా కనిపిస్తుంది. అండ్ మళ్ళీ దీంట్లో నేను ఇటు సైడ్ టర్న్ చేసి చూపిస్తాను. ఇదంతా కూడా మళ్ళీ ఆ ప్లేస్ నుంచి కనిపిస్తుంది. అండ్ ఇది క్వార్టర్స్ పక్కన గేట్ ఇది. సో ఇది ఈ విధంగా టోటల్ మన ప్రాపర్టీ అంత ఉంది. మళ్ళీ ఒక్కసారి ఇది ఇట్లనే స్ట్రైట్గా బ్యాక్కి వెళ్ళి అది ఆఫ్ చేయవా పైన.
ఇది మన ఎంట్రన్స్ గేట్ ఇది. సో మనది ఏంటంటే డెడ్ ఎండ్లో వస్తుంది, అదొక ప్లస్ పాయింట్ అనమాట. అండ్ మనతో పాటు ఈ లైన్ అంతా కూడా లైన్లో కనిపించే అన్నీ కూడా ఫామ్ హౌసెస్ ఇవి. అండ్ ఈ ఫామ్ హౌసెస్తో పాటు ఒకసారి మన నైబర్ ఫామ్ హౌస్లో కూడా ఒకసారి చూస్తే ఇది మన పక్కన ఉన్న ఫామ్ హౌస్ అనమాట. సో ఈ కాంపౌండ్ వాళ్ళంతా మనదే, ఇది ఆ క్రికెట్ నెట్స్ అంతా కూడా మనదే. ఈ పక్కన వాళ్ళ ప్రాపర్టీ ఇట్లా ఉందన్నమాట. ఇది వీళ్ళు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసుకొని పెట్టుకున్నారు. ఇక్కడ ఆల్రెడీ స్విమ్మింగ్ పూల్ అండ్ ఒక బిల్డింగ్ కూడా కట్టుకొని ఉన్నారు. ఇంతకుముందు డ్రోన్లో చూపిద్దాం అనుకున్నాను, డ్రోన్లో చూపించడానికి హై విండ్ వస్తుంది, అందు గురించి పాసిబిలిటీ అవ్వలేదు. అండ్ వీళ్ళు కూడా ఇక్కడ ఒక వాటర్ వ్యూ పాయింట్ పెట్టుకున్నారనమాట. చాలా బ్యూటిఫుల్ ఉంది ఇది కూడా. అంటే వీళ్ళు ఇంకా ఫామ్ హౌస్ కట్టుకొని డెవలప్ చేసుకున్నారు. వీళ్ళు కూడా ఇక్కడ ఒక మామిడి తోటలాగా వేసుకున్నారనమాట. ఇది మన నైబర్స్ ప్రాపర్టీ. సో నేను ఒకసారి ఇప్పుడు ప్రాపర్టీ లొకేషన్ నుంచి డిస్టెన్స్లో ఒకసారి చెప్తాను. ఫస్ట్ అప్పా జంక్షన్ చెప్తాను. సో ఫస్ట్ అప్పా జంక్షన్ వచ్చేసి మనకి ఈ లొకేషన్ నుంచి 22 కిలోమీటర్స్ ఉంది పర్ఫెక్ట్గా. సో అంటే 22 కిలోమీటర్స్ అంటే వయా మనకి మొయినాబాద్ నుంచి చూపిస్తుంది. ఇది అప్పా జంక్షన్ 22 కిలోమీటర్స్. అంటే మొయినాబాద్ వచ్చేసి కరెక్ట్గా 10 కిలోమీటర్స్ ఉంది. ఇది ఇప్పుడే నేను ఆల్రెడీ చెక్ చేశాను. ఇది మొయినాబాద్ డిస్టెన్స్ కరెక్ట్గా 10 కిలోమీటర్స్ లోపలికి వస్తుంది అనమాట. తర్వాత శంషాబాద్ ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ ఉందో అక్కడి నుంచి 17 కిలోమీటర్స్ ఉంది. ఈరోజు మార్నింగ్ నేను అక్కడి నుంచే వచ్చాను. అండ్ నెక్స్ట్ వర్ధమాన్ కాలేజ్ వచ్చేసి 8 కిలోమీటర్స్ ఉంది పర్ఫెక్ట్ లొకేషన్ దాకా. సో ఇవి మెయిన్ డిస్టెన్స్లు. అంటే మనకి బెంగళూరు హైవే నుంచి చూసుకున్నా లేదంటే కొడంగల్ హైవే నుంచి చూసుకున్నా కూడా అటు ఇటుగా ఒక 10 కిలోమీటర్స్ అటు 10 కిలోమీటర్స్ ఇటు ఉంటుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇదంతా కూడా మొయినాబాద్ 111 జీవో కింద వస్తుంది కాబట్టి ఇక్కడ వేరే పర్మిషన్స్ ఏముండదు, ఓన్లీ ఫామ్ హౌసెస్ పర్మిషన్స్ ఉంటాయి. బట్ కాకపోతే ఏంటంటే నా బ్యాక్గ్రౌండ్లో చూసిన చుట్టుపక్కల చూసినా కూడా అన్నీ కూడా చాలా పెద్ద ఫామ్ హౌసెస్ తర్వాత రిసార్ట్స్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఈ ప్లేస్లో కూడా ఫ్యూచర్లో మనం ఏదైనా చేసుకోవాలనుకుంటే రిసార్ట్ కడితే చాలా సూపర్గా ఉంటుంది, లేదంటే ఒక ఫంక్షన్ హాల్ కట్టినా కూడా చాలా సూపర్ ఉంటుంది. లేదు కన్వెన్షన్ హాల్ కానీ లేదంటే ఒక మంచి ఫామ్ హౌస్, లగ్జరీ ఫామ్ హౌస్. ఎందుకంటే మనకి లగ్జరీ ఎందుకంటున్నానంటే మనకి ఉన్న ఈ లొకేషన్ చాలా ప్రీమియం లొకేషన్. అంటే మనకి ఇట్లా ఈ వాటర్ ఫ్లోటింగ్కి పక్కన ప్రాపర్టీ దొరకడం అనేది చాలా లక్కు. అది కూడా హైదరాబాద్ లాంటి సిటీలో ఇంత వాటర్ ఫ్లోటింగ్ పక్కన ప్రాపర్టీ దొరకడం చాలా లక్ అనమాట. సో ఇవి కొన్ని డిస్టెన్స్లు అండ్ మెయిన్ ముఖ్యమైన విషయాలు. అండ్ దీనికి సంబంధించిన ప్రైజింగ్ అండ్ అదర్ డీటెయిల్స్ కోసం నేను ఇక్కడ ఒక నెంబర్ ఇస్తున్నాను. ఈ నెంబర్కి కాల్ చేసినా లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేసినా కూడా కంప్లీట్ ప్రైజింగ్ అండ్ అదర్ డీటెయిల్స్ ఇస్తాను. అండ్ దీనికి ఈ ప్రాపర్టీ ఒక ప్రైవేట్ ప్రాపర్టీ కాబట్టి మీరు నన్ను లొకేషన్ అడగద్దు, నేను డైరెక్ట్గా మిమ్మల్ని ఇక్కడికి లొకేషన్ ఇచ్చి పంపించడానికి కుదరదు. మీకు కావాలి, మీరు చూడాలి అనుకుంటే మీరు ఒక అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి. ఆ అపాయింట్మెంట్ రోజున నేను తీసుకొచ్చి డైరెక్ట్గా ఈ ప్రాపర్టీ నేను చూపించగలుగుతాను. కానీ దీనికి డైరెక్ట్గా ఎంట్రీ లేదు, ఆల్వేస్ గేట్ క్లోజ్ ఉంటుంది. మీరు కావాలనుకుంటే అపాయింట్మెంట్ త్రూ మాత్రమే ఓనర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఓనర్ త్రూ మాత్రమే ఇక్కడికి రాగలుగుతాం అనమాట. సో డిస్టెన్స్ క్లారిటీగా క్లియర్గా చెప్పాను కాబట్టి అండ్ ఈ లొకేషన్ అయితే ఎవరికి షేర్ చేయడానికి వీలు లేదనమాట. సో అది చాలా ఇంపార్టెంట్ విషయం. అండ్ హెచ్ఎస్ ప్రాపర్టీ త్రూ చాలా అక్రాస్ ద కంట్రీలో తర్వాత సౌత్ ఇండియాలో ఆల్రెడీ చాలా వీడియోస్ పెట్టేసి ఉంచాను. కూర్గులో మంచి ప్రాపర్టీస్ పెట్టేసి ఉంచాను, కర్ణాటకలో కూడా అండ్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో కూడా, గోవాలో కూడా. అండ్ ఇవన్నీ కూడా వెరిఫై చేసిన తర్వాతే నేను ప్రాపర్టీ డీల్స్ చేస్తూ ఉంటాను. అండ్ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ కూడా బేసిక్ వెరిఫికేషన్ అంతా అయిపోయింది. అండ్ మీకు ఇంకా ఏదన్నా ప్రాపర్టీ కావాలన్నా, మీకు మీ బడ్జెట్లో ఏదన్నా కావాలన్నా లేదంటే ఇంకొక మంచి ప్రాపర్టీ మీ దగ్గర సేల్కి ఉందన్నా కూడా హెచ్ఎస్ ప్రాపర్టీస్ని కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా మంచి ప్రాపర్టీస్ కోసం హెచ్ఎస్ ప్రాపర్టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతే ఇన్స్టెంట్గా ప్రాపర్టీస్ వస్తూ ఉంటాయి అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సునీల్ సక్సేనా సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హెచ్ఎస్ ప్రాపర్టీస్.